అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం 7:30 వరకు అమావాస్య ఉండటం మూలంగా పూజ 8 తర్వాత మొదలు పెట్టుకున్నాము. ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించుకుంటూ ఈ ముద్దుల పాప గురించి వీడియో చివరిలో చెప్తాను. ముందుగా పటాలన్నిటిని శుభ్రం చేసుకొని గంధం బొట్టు అలంకరించేసుకొని మొత్తం పటాలన్నీ సెట్ చేసేసుకున్నాం. తర్వాత నైవేద్యానికి గారెలు, పాయసము, ఉగాది రోజు అతి ముఖ్యమైన ఉగాది పచ్చడిని కూడా తయారు చేసి పక్కన ఉంచుకొని, ఇంకా పటాలకు పువ్వులు అలంకరించుకొని దీపారాజన చేసి, ఈరోజు వినాయకుడికి ఎర్ర పువ్వులతోనూ గరిక సమర్పించి పూజ చేస్తే చాలా మంచిది. నైవేద్యం అంతా సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి పూజ పూర్తి చేసుకొని నైవేద్యంగా ఉగాది పచ్చడిని స్వీకరించుకున్నాము. తర్వాత మా మావయ్య ఇంట్లోని గోమాత వద్దకి వెళ్ళి ఆ మాతను దర్శించుకొని అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాము. గోమాత సకల దేవతల నిలయం అని అంటారు కదా, అందుకనే ఆ గోమాతను స్మరించుకోవాలని అక్కడికి వెళ్ళి గోమాతకు సేవ చేశాను. తర్వాత ఇంటికి వచ్చేసినాక ఇంటికి మహాలక్ష్మి అయిన ఒక పాప, మా ఇంటి దగ్గర పాప, ఆ పాప ఆడుకోవడానికి మా ఇంటికి వచ్చింది. ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఆ పాప అల్లరితో చాలాసేపు టైమే తెలియలేదు. అందుకే అంటారు ఆడపిల్ల మహాలక్ష్మి స్వరూపం అని. ఇంటికి ఒక ఆడపిల్ల అయినా ఉండాలి, కానీ నాకు మగపిల్లాడు మాత్రమే ఉన్నాడు. అందుకని ఆ పాపతో చాలాసేపు ఆడుకున్నాము. ఆ పాప అల్లరి చూసి మా ఇంట్లో చిలక ఉంటుంది, ఆ చిలకతో పోటీ పడి చిలక పలుకులు పలుకుతుంది. వచ్చిన వాళ్ళందరూ బొగ్గగిల్లి అల్లరి చేస్తుంటే వేలు చూపిస్తుంది వాళ్ళందరికీ. అందరికీ హ్యాపీ ఉగాది.